ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మహా అవతార్ నరసింహ మూవీ ఒక కంప్లీట్ స్టోరీ అండ్ రివ్యూ. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు మూవీ బఫెట్. ఈ వీడియో వ్యూస్ కోసం చేసింది కాదు, నా పర్సనల్ హ్యాపీనెస్ కోసం చేసింది. వి షుడ్ డెఫినెట్లీ మేక్ వాచ్ దిస్ ఫిలిం అవర్ చిల్డ్రన్. దిస్ ఈస్ అవర్ రూట్స్, అవర్ ప్రైడ్. ఏఐ టెక్నాలజీ, సోషల్ మీడియాలో ఉండే చెత్త అంతా సగం మన లైఫ్లోనే ఉండి పాడైనాయి. ఈ మూవీ వర్త్ ఆఫ్ టికెటా కాదా, విఎఫ్ఎక్స్ సీన్స్ ఎలా ఉన్నాయి, టీవీలో వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకుంటున్నారేమో. హెల్ విత్ యువర్ థాట్స్. ఈ మూవీ మీరు మిస్ అయితే డామ్ షూర్ యూ విల్ మిస్ సంథింగ్ గ్రేట్. మన పురాణాల్లో చెప్పిన గొప్ప విషయాలను తక్కువ వర్డ్స్తో చాలా అందంగా కన్వే చేశారు. మూవీ ఓపెనింగ్ సీన్లో దితి వాళ్ళ హస్బెండ్ కశ్యప దగ్గరకు వెళ్ళి తన కామ కోరికను తీర్చమని అడుగుతుంది. కశ్యప గారు ఇది సరైన సమయం కాదని హెచ్చరిస్తున్నా వినకుండా తన కోరిక తీర్చుకుంటుంది. దానికి ప్రతిఫలంగా ఇద్దరు రాక్షసులు జన్మిస్తారు, హిరణ్యకశపు అండ్ హిరణ్యాక్ష. వాళ్ళకి గురువైన శుక్రాచార్యులు వాళ్ళిద్దరికీ ఎన్నో అస్త్రశస్త్రాలు నేర్పిస్తారు. అవన్నీ నేర్చుకొని శ్రీ మహావిష్ణుని నిర్జించి వాళ్ళని దేవుళ్ళలాగా ప్రకటించుకోవాలని బయలుదేరుతారు. అందులో భాగంగా భక్తులను, హోమయజ్ఞాది క్రతువులను చేసే వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు మన టార్గెట్ కాదు, ఆ మహావిష్ణుని నిర్జించాలి అనుకుంటారు బుర్ర తక్కువ విధవలు. హిరణ్యాక్షకుడు నేను భూమిని అంతరిక్షంలో ఉండే వాటర్లో ముంచేస్తా, అప్పుడు ఎక్కడ ఉన్నా ఆ మహావిష్ణువు బయటికి రావాల్సిందే అని భూమాతని తీసుకొని వెళ్ళి అండర్ వాటర్లో దాచేస్తాడు. ఇంద్రాది దేవతలు, నారదుల వారు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడిగినప్పుడు బ్రహ్మగారి నాసికారంధ్రంలో నుండి ఒక వరాహం పుట్టి అమాంతంగా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ వరాహం సముద్రంలో దూకి భూమాతని బయటికి తీసుకెళ్తుంటుంది. హిరణ్యాక్షకుడు కోపంగా స్వామి మీదకు యుద్ధానికి వెళ్తాడు. ఆ ఫైట్ కంపోజ్ చేసిరు భయ్య, మీరు ఐస్ బ్లింక్ చేయడం మర్చిపోతారు, అంత బాగా చూపించారు. ఫైట్ లాస్ట్లో స్వామి హిరణ్యాక్షకుడిని చంపిన తర్వాత దేవతలందరూ వచ్చి స్వామిని స్తోత్రం చేస్తారు. హిరణ్యకశపుడు తన తమ్ముణ్ణి చనిపోవడం చూసి ఒక విషయం తెలుసుకుంటాడు. నేను వెళ్ళినా చనిపోతా, ఫస్ట్ నేను ఇంకా బలాన్ని పొందాలి అని చతుర్ముఖ బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అలాంటి తపస్సు ఇప్పటివరకు ఎవరు చెయ్యలేదు, ఇక ముందు ఎవరు చెయ్యబోరు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు వచ్చినప్పుడు గాలిని, కుంభిని, అగ్ని, అంబుల, ఆకాశ దిక్కులన్, రేలన్, గష్టములన్, తమ ప్రభ భ్రూరి, గ్రామ, వృక్షో, మృగ, సమస్త అస్త్రశస్త్ర మృత్యులేని జీవనము ఇప్పించవే లోకాధీశ్వర అని అడుగుతాడు. యాక్చువల్లీ ఈ పద్యం పోతన గారి భాగవతంలోనిది. దాని మీనింగ్ రాత్రి కాదు, పగలు కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, మనిషి కాదు, మృగం కాదు, ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది కాదు, అలాంటి దాంతో చనిపోవాలని అడుగుతాడు. బ్రహ్మగారికి ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా ఆ వరాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే హిరణ్యకశపుడు తపస్సుకని బయలుదేరాడో ఆ సమయంలో ఇంద్రుడు హిరణ్యకశపుడి భార్య కయాదుని అపహరించి తీసుకుని వెళ్తుంటాడు. హిరణ్యకశపుడే ఇలా ఉన్నాడంటే వాడికి పుట్టబోయే కొడుకు ఇంకెంత భయంకరంగా ఉంటాడేమో అని. ఆ సమయంలో మహానుభావుడు నారదుల వారు వచ్చి నీకేం తెలిసింద్రా ఎంత మహాభక్తుడు పుట్టబోతున్నాడో అని కయాదుని తన ఆశ్రమానికి తీసుకువెళ్తారు. అక్కడ రోజు హరికథలు చెప్తూ ఉంటారు తనకి. ఇక్కడ ఒక చిన్న పర్సనల్ నోట్ అండి, మీలో ఎవరైనా కన్సీవ్ అయిన వాళ్ళైనా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళుంటే మీకు కూడా ప్రహ్లాదుడి లాంటి గొప్ప భక్తుడు కొడుకుగా రావాలి అనుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా చేయవలసింది హరికథలు వినడం, శ్రీమద్ భాగవతం, రామాయణం ఇలాంటివి. మీరు యూట్యూబ్లో సంపూర్ణ భాగవతం లేదా సంపూర్ణ రామాయణం బై చాగంటి గారు అని సెర్చ్ చేస్తే మీకు వీడియోస్ దొరికిపోతాయి. నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళు, ఎవరైనా సరే ఏ వయసులో వాళ్ళైనా సరే వినవచ్చు. సో హిరణ్యకశపుడు ఇంద్రలోకానికి వెళ్ళి అష్టదిక్పాలకులను శాసిస్తాడు. అలా 5 సంవత్సరాలు హిరణ్యకశపుడి భయంకరమైన పరిపాలన సాగుతుంది. నెక్స్ట్ సీన్లో 5 సంవత్సరాల ప్రహ్లాదుని చూపిస్తారు. ప్రహ్లాద్ జన్మతః మహావిష్ణు భక్తుడు, చీమకి కూడా అపకారం చెయ్యనివాడు. ప్రహ్లాదుడు పుట్టింది రాక్షస కులంలో, ఉండేది రాక్షస సామ్రాజ్యంలో, చదువుకుంటుంది రాక్షసుల పిల్లలతో. అలాంటి పరిస్థితుల్లో కూడా
ప్రహ్లాదుడి మనసు ఒక్క క్షణం కూడా మహావిష్ణువు నుండి విడిపోలేదు. ఒకరోజు పాఠశాలలో బలవంతుడు బలహీనుని కొట్టడం నేర్పిస్తుంటారు. కానది ప్రహ్లాదుడికి నచ్చక కొంతమంది స్నేహితులతో బయటికి వెళ్ళి హరినామ గొప్పతనం చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఒక సాంగ్ ఉంది. శ్రీ మహావిష్ణువు మీద తనకు ఉండే ప్రేమను కన్వే చేస్తూ చూపిస్తారు. బ్యూటిఫుల్ సాంగ్ ఇది. బట్ వేరే కొంత చెడ్డ పిల్లలు వచ్చి ప్రహ్లాదుని వెనుక నుండి తోసేస్తారు. నువ్వు కాబోయే రాజు, కానీ రాజుకు కావాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీకు లేదు. ఇంత సున్నితమైన మనసుతో ఉంటే రాజెలా అవుతావు? ఈరోజు మీ దేవతలందరూ మీ నాన్నను చూసి భయపడుతున్నారు. ఎందుకంటే అది తనకున్న బలం. ఈ లోకంలో బలం ఉన్నవాడే గొప్పవాడు. నువ్వు చెప్పే హరికథలన్నీ కట్టుకథలని అంటారు. ప్రహ్లాదుడు బాధపడుతూ కోమలంగా ఉండడంలో తప్పులేదు. అయినా మన ఆకలి తీరాలి అని వేరే ప్రాణిని చంపడం ఎందుకు? ఈ లోకం క్రియేట్ చేసింది, నడిపిస్తుంది ఆ మహావిష్ణువే. హరినామం కంటే గొప్పది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయనే మనకి ముక్తి ప్రదాత అని చెప్తాడు. ఇంకో చెడ్డ పిల్లవాడు నీకు చెప్తే అర్థం కాదా? బలం ఉన్నవాడే రాజు, భక్తి ఉన్నవాడు కాదని అక్కడ వెళ్తున్న పార్క్యూపిన్ ముఖం మీద తొక్కుతాడు. పార్క్యూపిన్ అంటే ముళ్ళపంది. ఆ పార్క్యూపిన్కి కోపం వచ్చి వెనక తిరిగి దాని ముళ్ళులు విసురుతుంది. కట్ చేస్తే ప్రహ్లాద్ వెళ్ళి అడ్డు నిలబడతాడు. ఆ చెడ్డ పిల్లవాడికి తగలకుండా తనకి తగిలేలా ఆ పిల్లవాడిని కాపాడతాడు. అది చూసి ఆ పిల్లలందరూ షాక్ అయిపోతారు. నా కోసం ఇంత బాధ నువ్వు భరిస్తున్నావా అని ప్రహ్లాద్ని తీసుకొని నువ్వు మాతో రా అని ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. ఆ ప్లేస్లో శ్రీహరి నామం చెప్పిన వాళ్ళని, విష్ణువుకి మొక్కిన వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపుతుంటారు. శివుడు ప్రహ్లాద, నువ్వు రాక్షస కులంలో పుట్టినవు, రాక్షసుడి కొడుకువి. నీలాంటి వాడి కోసం మహాశివుడు వస్తారా? నీ పంతం మానుకోకపోతే నువ్వు కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుందని చెప్తారు. ప్రహ్లాదుడు చాలా బాధపడుతూ నిజమే, కానీ ప్రేమకి భక్తికి పుట్టుకకి కులంకి సంబంధం లేదు కదా అని అంటూ, స్వామి నా దగ్గర మీకు ఇవ్వడానికి ప్రేమ తప్ప ఇంకేం లేదు అని, వీళ్ళందరూ తెలియక తప్పు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు, వీళ్ళందరినీ ఎలా రక్షించాలి అని శ్రీహరిని తలుచుకుని బాధపడుతుంటాడు. ప్రహ్లాదుడు ఒక గొప్ప డిసిజన్ తీసుకుంటాడు. అందరికీ శ్రీ మహావిష్ణు విశేషాలు చెప్తాను, మా నాన్నగారికి కూడా. మహావిష్ణు పట్ల క్రోధం వద్దని చెప్తానని డిసైడ్ అవుతాడు. ఇక్కడే మనకి ఇంటర్వెల్ ఫ్రెండ్స్. మూవీలో ఎమోషన్స్ క్యారీ చేశారు భయ్య. ఎంత కనెక్ట్ అవుతామంటే మీరు మీ సీట్లోనే కూర్చొని వేరే వరల్డ్కి ట్రావెల్ అయిపోతారు. ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ సీన్లో హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిని తన తొడల మీద కూర్చోపెట్టుకొని అన్ని లోకాలు గెలవడం సంతోషం ఒక పక్కన, కొడుకుని ప్రేమతో కూర్చోపెట్టుకోవడం సంతోషం ఇంకో పక్కన. చెప్పు ప్రహ్లాద అని అడుగుతాడు. నాన్న, మీరు అన్ని లోకాలను గెలిచానని చెప్తున్నారు కదా, కానీ మీలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహం, మాద్య, మాత్సర్యాన్ని గెలవండి. అవి గెలిచినప్పుడే మీకు నిజమైన ఆనందం ఏంటో తెలుస్తుంది. అండ్ అది మీరు గెలవాలి అంటే మీరు కూడా శ్రీహరి పాదాలనకే శరణు వేడాలి అని చెప్తాడు. ఒక్కసారిగా హిరణ్యకశ్యపుడు షాక్ అయిపోతాడు. ఏమిరా నీ దుస్సాహసము, ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు? ఆ మహావిష్ణు మారువేషంలో వచ్చి ఇవన్నీ నేర్పిస్తున్నాడా అని గురువులైన చండ అమర్కులను పిలిచి, మీరు పాఠం చెప్పడంలో ఏదో తప్పు చేస్తున్నారు, మీరు ప్రహ్లాదుడిని తీసుకెళ్లి ఈసారి బాగా రాక్షస నీతిని నేర్పించండి అని పంపుతాడు. గురువులు ఈసారి చాలా కేర్ తీసుకొని ప్రహ్లాదుడికి నేర్పిస్తుంటారు. వాళ్ళు ఏం చెప్తే చక్కగా నేర్చుకుంటాడు, కానీ మనసు మాత్రం శ్రీహరి దగ్గరే ఉంటుంది. ఇక్కడ ఇంకో సాంగ్ ఉంటుంది భయ్య. ఆ సాంగ్లో మహావిష్ణు భక్తిలో ప్రహ్లాదుడు మునిగి తేలుతున్నట్టు చూపిస్తూ చుట్టూ ఉండే పిల్లల్ని కూడా భక్తుడిగా మార్చేస్తుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత హిరణ్యకశపుడు సభకి ప్రహ్లాద్ని పిలిచి, గురువులు నీకేం నేర్పించారు అని అడుగుతాడు. ప్రహ్లాదుడు వాళ్ళు నేర్పించిన రాక్షస నీతులు ఏదో చెప్పగానే హిరణ్యకశపుడు, శబాష్, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావని సంతోషపడుతుంటే ప్రహ్లాదుడు, క్షమించండి నాన్న, నాకది గురువులు చెప్పారు, కానీ నేను అనుకుంటుంది మహావిష్ణువుని చేరుకోవడమే మన జన్మకి సాఫల్యం. మీరు విష్ణువుతో క్రోధం పెట్టుకోవడం తప్పు, మీరు కూడా హరినామ సంకీర్తన చెయ్యండి అని చెప్తాడు. ఇంకా ఇక్కడ నుండి మూవీ ఉంటుంది భయ్యా.
హిరణ్యకశపుడు ఒక ఎక్స్‌ట్రీమ్, ప్రహ్లాదుడు ఇంకొక ఎక్స్‌ట్రీమ్. అన్నీ నేనే అంటాడు హిరణ్యకశపుడు. అన్నీ మహావిష్ణువు అంటాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశపుడికి కోపం వచ్చి అదే సభలో ప్రహ్లాదుని చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుని కత్తిపెట్టి పొడుస్తున్న పక్కకి తప్పుకోడు, చేతులు అడ్డు పెట్టాడు. కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడి జోలికి వచ్చిన భటులందరూ మడిసిపోతారు. కానీ ప్రహ్లాదుడికి మీద చిన్న గీత కూడా పడనివ్వడు స్వామి. హిరణ్యకశపుడికి అర్థమయ్యి చంపాలని నేను, రక్షించాలని విష్ణు, చూద్దాం ఈ పోరులో ఎవరు గెలుస్తారు అని ఒకదానికంటే ఒకటి భయంకరమైన శిక్షలు వేస్తుంటాడు. ఒకరోజు మొదపుట్టు ఏనుగులతో తొక్కించాలని ప్రహ్లాదుని కూర్చోపెడితే చెండా అమరుకులు వచ్చి ఇప్పటికైనా మీ నాన్న చెప్పినట్టు విను, నిన్ను వదిలేస్తారు, ఈ పిచ్చి మానుకు అని చెప్తారు. దానికి ప్రహ్లాదుడు అవును, నేను శ్రీహరి పిచ్చిలో పడిపోయా, కానీ అందులో ఉండే మాధుర్యం మీకు చెప్పినా అర్థం కాదు అని అంటాడు. రెండు పెద్ద ఏనుగులు కోపంతో వచ్చి ప్రహ్లాదుని చూసి శాంతిని పొంది ఘీకరిస్తూ ప్రహ్లాదునికి మొక్కుతుంటాయి. అలా ఎన్నో శిక్షలు వేయడం కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాకపోవడంతో ఆ రాజ్యంలో అందరికీ ఇదే హెడ్లైన్స్లా మారుతుంది. జనాలకి హిరణ్యకశ్యపుడి మీద భయం పోయి నవ్వుకోవడం స్టార్ట్ చేస్తారు. తనకు చావే లేదు వద్దు అని కోరుకున్నవాడు తన కొడుకు ఎలా చనిపోతాడా అని చూస్తుంటాడు. ఎంత ఆశ్చర్యమైన విషయం కదా. నెక్స్ట్ సీన్లో హిరణ్యకశ్యపుడు తన సోదరి హోలికాని పిలిచి నీకు మంటల్లో కాల్చడం వరం ఉంది, అందుకే నువ్వు ప్రహ్లాదుని కాల్చేయి, నేను మామూలు మంటల్లో వేస్తున్న ఆ మహావిష్ణువు రక్షించేస్తున్నాడు, నువ్వైతే ఆ పని చేయగలవని చెప్తాడు. కానీ అంతవరమున్న హోలిక కాలి బూడిదైపోతుంది కానీ ప్రహ్లాదుడికి ఏం కాదు. హిరణ్యకశ్యపుడు ఇంకా అది కోపం ఆపుకోలేక సముద్రంలో పాడేయండి అని ఒక స్టోన్కి స్నేక్తో కట్టి సముద్రంలో విసిరేస్తాడు. నెక్స్ట్ సీన్లో గరుడ్మంతుల వారు ఆ స్నేక్ని ఫినిష్ చేసి అండ్ వరుణదేవుడు ప్రహ్లాదుని తీసుకొని ఒడ్డుకి వచ్చి నీలాంటి గొప్ప భక్తుడిని ఇప్పటివరకు చూడలేదు, నువ్వు విష్ణువుని చూడడం కాదు ఆ మహావిష్ణువే నిన్ను చూడాలని పరితపిస్తున్నారు, ఒక్కసారి పిలిచి చూడని వెళ్ళిపోతారు. ప్రహ్లాదుడు మనసారా శ్రీ మహావిష్ణుని పిలవడం ఆ మహావిష్ణు ప్రసన్నమైన రూపంతో వస్తారు. నేను మళ్ళీ చెప్తున్న భయ్య, మీరు ఈ మూవీ థియేటర్లో మిస్ అయితే చాలా అన్లక్కీ. నీ భక్తికి నేను దాసుడనయ్యాను, నీకేం వరం కావాలో కోరుకొని అంటారు. ప్రహ్లాదుడు ఇంకా నా కోరికలేంటి స్వామి, మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైపోయింది, మీరు ఇవ్వాలి అనుకుంటే అన్నిట్లలో నాకు మీరే కనిపించేలా వరాన్ని ఇవ్వండి అని అడుగుతాడు. స్వామి నవ్వుతూ తదాస్తు అని వెళ్ళిపోతారు. ఇక్కడ సాంగ్ ఉంటుంది భయ్య, చుట్టూ శ్రీ మహావిష్ణువు తనకి కనిపించడం, ప్రహ్లాదుడు యోగ సిద్ధిలోకి వెళ్ళిపోతాడు ఆ సాంగ్లో. సో సాంగ్ ఎండింగ్లో ప్రహ్లాదుడు వాళ్ళ రాజ్యంకి వెళ్తాడు. అందరూ ప్రహ్లాదుని చూసి మొక్కుతుంటారు. సభలోకి వెళ్ళిన ప్రహ్లాదుడితో చాలా కోపంగా తండ్రి హిరణ్యకశ్యపుడు మాట్లాడుతాడు. నిన్ను దాక్కొని రక్షించడం కాదురా, ఇక్కడికి రమ్మని చెప్పు మీ విష్ణువుని అని అంటాడు. దానికి ప్రహ్లాదుడు ఇక్కడ లేకపోతే పిలవాలి, కానీ మహావిష్ణువు సర్వాంతర్యామి. ఇంకా హిరణ్యకశ్యపుడు ఒక స్తంభం దగ్గరకు వెళ్ళి ఇందులో ఉన్నాడా అని అడుగుతాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు నాన్న అని అనగానే హిరణ్యకశ్యపుడు గదతో స్తంభాన్ని కొడతాడు. పెలపెలమంటూ స్తంభంలో నుండి నరసింహస్వామి అపేరవుతారు. కొన్ని వేల మంది రాక్షసులను చంపేస్తారు. మృత్యుందేవి నాట్యం చేస్తుందా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ మ్యూజిక్ ఉంది భయ్యా, మొత్తం థియేటర్ షేక్ అవుతుంది. ఫైనలీ హిరణ్యకశ్యపుడు అన్ని లోకాలను దాటుకుంటూ పెరిగిపోతాడు. ఎంత పెద్దగా అవుతాడంటే మనమే షాక్ అయిపోతాం, అంత పెద్దగా అవుతూ ఉంటుంటాడు వాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మహావిష్ణుని చూపిస్తారు. వాడు చిన్న కీటంలాగా కనిపిస్తుంటాడు. నరసింహస్వామి వాడిని కిందికి తీసుకొచ్చి రాత్రి కాదు పగలు కాదు అసుర సంధ్య వేళ, ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, మనిషి కాదు మృగం కాదు నరసింహావతారం, భూమి కాదు ఆకాశంలో కాదు నా తొడల మీద, ప్రాణం ఉన్నవి కాదు ప్రాణం లేనివి కాదు నా గోర్లు అంటూ హిరణ్యకశ్యపుడిని వధిస్తాడు. శాంతించకుండా కోపంతో ఊగిపోతుంటాడు స్వామి. అందరు దేవతలు కిందికి దిగి వస్తారు, కానీ ఆయన దగ్గరకు వెళ్ళాలంటే భయపడిపోతుంటారు. అంత ఉగ్రమైన అవతారం.
నారదుల వారు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళు నాయనా అంటే ఇంద్రుడు నారదవర్య నేను స్వర్గంలో ఇంద్రుడిని కానీ నేను ఇప్పుడు వెళ్తే స్వర్గస్థు ఇంద్రుడిని అవుతాను అని వెళ్ళిపోతారు. సృష్టిలో ఇప్పటివరకు ఎప్పుడు జరగనిది నారదుల వారు మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నువ్వైనా వెళ్ళమ్మా అని అడిగినప్పుడు లక్ష్మీదేవి అమ్మో నాకు భయం అవుతుంది ఆ రూపం ఏంటి ఆ కోపం ఏంటి నేను వెళ్ళనని చెప్పి వెళ్ళిపోతుంది. ఫైనలీ బ్రహ్మగారు ప్రహ్లాదుని వెళ్ళు నాన్న నిన్ను చూస్తేనే ఆయన శాంతిస్తాడు అని ప్రహ్లాదుని పంపుతారు. ప్రహ్లాదుడు కీర్తన చేస్తూ వెళ్తుంటే స్వామి చూసి ప్రసన్నమైన అవతారంలోకి మారుతారు. అందరు దేవతలు వచ్చి పుష్పవృష్టి కురిపిస్తారు. స్వామి ప్రహ్లాదుని తొడల మీద కూర్చోపెట్టుకొని యుగాలు మారిపోయినా నీ కథ చెప్పుకుంటారు. ఎక్కడైతే నీ కథ చెప్తారో వాళ్ళకి నా పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని మూవీ ఎండ్ అవుతుంది. ఎండింగ్లో నరసింహస్వామి టెంపుల్స్ క్లోజప్లో చూపిస్తూ నెక్స్ట్ మూవీ పరశురామ్ అని అనౌన్స్ చేశారు భయ్య. పోనీలే ఈ మూవీ పుణ్యమా అని నాకు ప్రహ్లాదుడి గురించి స్టోరీ చెప్పుకునే ఒక అదృష్టం దక్కింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.